ఓరి దేవుడా, ఎంత పెద్ద టొర్నాడో రా బాబు. దీన్ని చూస్తూ ఉంటే షించాన్ గడి ఇల్లు నా ఇల్లు కొట్టుకుని పోయేటట్టుంది. రే డోరేమాన్, ఇది ఒక్కటి మాత్రమే మనకి లాస్ట్ ఛాన్స్ రా. ఈ లావాకర్ ద్వారానే మన షించాన్ గండి అలానే హౌస్ ని తీసుకురాగలం. దీనికి మాత్రం ఏమైనా అయితే వామ్మో ఏంటిది. రే ఏంట్రా అది? వామ్మో, మన లాస్ ఏంజల్స్ లో ఉన్నటువంటి హై హిల్స్ నుంచి చాలా అంటే చాలా పెద్ద ఎక్స్ప్లోజన్స్ అయితే వస్తున్నాయి. అంటే అది వచ్చేసి ఖచ్చితంగా అగ్నిపర్వతం పేలుడే. అవును వాస్మయ్య, కానీ అది చూస్తూ ఉంటే మన లాస్ ఏంజల్స్ మొత్తం అంతం చేసేలా కనబడుతుంది. నిజంగానే రే డోరేమాన్. అరే ఒక్క నిమిషం ఆగు. వామ్మో, ఉన్నుండి క్లైమేట్ ఏంట్రా ఇలా మారిపోయింది. అదే కాకుండా పైనుంచి వచ్చేసి పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి. దాంతో పాటు పెద్ద పెద్ద ఫైరింగ్ కూడా. వామ్మో రే డోరేమాన్ దా. అయ్యా బాబోయ్, ఓరి నాయన జస్ట్ మిస్. రే డోరేమాన్ తొందరగా రా, వచ్చి బైక్ ఎక్కరా బాబు. ఓరి నాయనో వాస్మయ్య, మన పని అయిపోయినట్లే. పైనుంచి చూడు, మొత్తం అగ్గితో పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి. ఇంకా మన పని అయిపోయినట్లే. నువ్వేం భయపడకరా డోరేమాన్, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. గాయస్ చూస్తున్నారు కదా, వామ్మో అరే దగ్గరలో టొర్నాడో కూడా స్పాన్ అయిందని చెప్పేసి చూపిస్తుంది. అయ్యా బాబోయ్, అర్జెంటుగా మన ఇంటి దగ్గరికి వెళ్ళాలి. మన షించాన్ గడి వచ్చేసి ఒక్కడే ఉన్నాడు. కానీ ఏంట్రా ఇంత పెద్ద రాళ్ళు పడుతున్నాయి. అదే కాకుండా దాంతో పాటు పెద్ద పెద్ద అగ్గి కూడా. వామ్మో, ఇవి చూడడానికి ఆస్ట్రాయిడ్స్ లా అయితే ఉన్నాయి. లేట్ చేయకుండా మనమైతే తొందరగా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాలి. వాస్మయ్య, అటు వెళ్ళొద్దు. వామ్మో, ఏంటి అంత పెద్ద టొర్నాడో? ఈ టొర్నాడోని చూస్తూ ఉంటే మన రెండిళ్ళలో ఎగిరిపోయేలా ఉన్నాయి. ఏంటే టొర్నాడో, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? వామ్మో, ఓరి నాయనో, నా ఇల్లు అరే ఎక్కడికో ఎగరేసుకుంటూ వెళ్ళిపోతుందా బాబు. ఎక్కడికి వెళ్తున్నారా నాయన? వాస్మయ్య, రే బండోడా, కాపాడరా నన్ను. ఎక్కడికి వెళ్ళిపోయారా బాబు మీరు? అర్జెంట్ గా ఇక్కడికి రండి, లేకపోతే నా పని అయిపోయినట్లే. నల్ల టొర్నాడో, నన్ను మర్యాదగా వదరు, లేకపోతే మా వాస్మయ్య ఏం చేస్తాడో నీకే తెలీదు. అర్థమవుతుందా? అయినా కూడా నాకు కూడా తెలీదు. అరే ఏంటిది, ఎక్కడికో నన్ను తీసుకువెళ్ళిపోతుంది. వామ్మో, ఎక్కడ పడుతున్నారా బాబు? ఏంటి నాకైతే ఓరి నాయనో, ఏంటిది చూడడానికి వాల్కెనోలా ఉంది. వామ్మో, అయిపోయారా బాబు. ఓరి నాయన, అమ్మయ్యా, నాకైతే ఏం కాలేదు. అరే ఏంటిది? ఓరి నాయన, ఎంత పెద్ద వాల్కెనో రా బాబు. వాస్మయ్య, ఎక్కడ వచ్చి పడిపోయాను. ఇల్లు దగ్గర నుంచి ఇక్కడ సముద్రంలో ఉన్నటువంటి వాల్కెనో దగ్గర పడిపోయానా? ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారా బాబు? ఫ్రెండ్స్, మీరు తప్ప నన్ను ఇంకా ఎవరు కాపాడలేరు. చూడండి, ఇక్కడ ఏదో పెద్ద వాల్కెనో ఉంది. ఇక్కడికి వచ్చి పడ్డాను. మొత్తం చూడండి ఎంత పెద్ద లావా ఉందో. ఇందులో ఏమాత్రం పడ్డానంటే ఇంకా నా పని అయిపోయినట్లే. అదే కాకుండా మన ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందో చూడండి, చాలా అంటే చాలా అంచునుంది. ఇంకా ఇది మాత్రం ఏమాత్రం ఊగినా కూడా మన పని అంతే. వాస్మయ్య, రా, కాపాడు. అబ్బా రే ఏంట్రా బాబు, ఇటు సైడే వచ్చాను కదా, ఎక్కడ కనబడిన కూడా కనబడలేదు. ఏ సైడ్ ఎగిరిందిరా ఇల్లు? నేను ఏ సైడ్ ఎగిరిందో చూడలేదు, కానీ సుడిగుండం అయితే ఈ సైడ్ వచ్చింది వాస్మయ్య. ఇక్కడ నుంచి అలా కంటిన్యూగా తిరుగుతూనే ఉంది. అందుకని ఈ సైడ్ పడిందని నేను అనుకుంటున్నాను. ఏమనుకోవడమో ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదురా. ఇప్పుడు నాకు ఏం చేయాలో కూడా బుర్ర పని చేయట్లేదు. గాయస్ చూసారు కదా, అమ్మా ఓరి నాయనో, ఎంత పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయో. ఇవన్నీ ఆస్ట్రాయిడ్కి సంబంధించినటువంటి రాళ్ళే. కానీ మనమైతే అర్జెంటుగా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. షించాన్ గడి హౌస్ ఎటు ఎగిరిందో ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. మనమైతే లాస్ సెంటోస్ మొత్తం ఎతకాలనుకుంటా. లాస్ సెంటోస్ ప్రజలారా, అందరికీ ఒక ముఖ్య సమాచారం. మన లాస్ సెంటోస్ లో వచ్చేసి ఇప్పటికొచ్చి చూడనటువంటి ఒక పెద్ద టొర్నాడో అల్లకొల్లాలం సృష్టిస్తుంది. అది కూడా మన లాస్ సెంటోస్ లో ఉన్నటువంటి పైన్వుడ్ హిల్స్ దగ్గర. చూసారు కదా ఎంత భారీగా వచ్చిందో. ఇది మన లాస్ సెంటోస్ మొత్తం అంతం చేస్తుందని చెప్పేసి అనుకునే లోపే ఇంకొకటి కూడా తెలిసింది. అది ఏంటంటే మన లాస్ సెంటోస్ లో అయితే ఒక పెద్ద సుడిగుండంతో పాటు ఇంకొక పెద్ద పర్వతం కూడా, అది కూడా అగ్ని పర్వతం, అది బ్లాస్ట్ అయినట్టు మనకైతే సమాచారం వచ్చింది. దాని ద్వారా ఒక చిన్న హౌస్, అది ఎవరిదో ఏంటో తెలియదు కానీ దాని ద్వారా ఒక చిన్న పిల్లోడి వాయిస్ అయితే వస్తుంది. అదే కాకుండా ఈ యొక్క ఇల్లు అయితే డైరెక్ట్ గా వాల్కెనోలో అయితే పడింది. ఇప్పుడు ఆ ఇల్లు ఉంటుందా లేదా అని చెప్పి అస్సలు అర్థం కావట్లేదు. చూడు వాస్మయ్య, ఇప్పటికిప్పుడు ఈ క్లైమేట్ ఎలా మారిపోయిందో మళ్ళీ నువ్వు. కానీ మన చించనగాడు వాల్కెనో దగ్గరికి కొట్టుకుంటూ పోయాడు. నాకు చాలా భయంగా ఉంది.
నువ్వు బాధపడకరా డోరేమాన్, ఎలా అయినా సరే మన షించాన్ గారిని నేను కాపాడుతాను, అర్థమవుతుందా? మన ఇద్దరం కలిపి కాపాడతాం. ఎలా అయినా సరే మన లాస్ సెంటర్స్ లో ఉన్నటువంటి బోట్స్ అన్ని తీసుకువెళ్ళి ఏ బోట్ స్పీడ్ గా ఉంటుందో దాని ద్వారా వెళ్దాం. కానీ నాకు తలుచుకుంటేనే చాలా భయంగా ఉందిరా. నాకు కూడా వాస్మయ్య, అదే కాకుండా నాకు ఒక నమ్మకం ఉంది. వాడు వాల్కైనా లోపల పడకుండా ఒడ్డు మీద పడ్డాడు కాబట్టి వాడిని మనం కాపాడగలం. పద తొందరగా వెళ్ళి కాపాడదాం. ఓరి నాయనో, ఏంట్రా ఈ ఎక్స్ప్లోజన్లు? మొత్తం బోట్స్ అన్ని కాలిపోతున్నాయేంటి? వామ్మో, నాకైతే ఏం అర్థం కావట్లేదురా బాబు. ఇంకేంటి వాస్మయ్య, ఇందాక పెద్ద పెద్ద రాళ్ళు అగ్గితో అయితే పడ్డాయి కదా, దాని ద్వారా వచ్చినటువంటి అగ్గి వీటి మీద పడినట్టుంది. అందుకని చెప్పేసి ఇవన్నీ ఇలా బ్లాస్ట్ అయిపోయాయి అనుకుంటా. నాకైతే అలా అనిపించట్లేదురా డోరేమాన్. వామ్మో, ఏంట్రా అమ్మా, అరే ఏంట్రా ఇలా కాలుతుంది? ఓరి నాయనో, రే డోరేమాన్ చూడరా మన వెహికల్ ఎలా కాలిపోతుందో. ఓరి నాయనా, ఏంట్రా ఈ వాటర్ లో ఎలా కాలుతుందిరా? నాకు అర్థం కాక అడుగుతున్నాను. పైనుంచి ఏమీ పడలేదు కూడాను. వాస్మయ్య, ఇప్పుడు నాకు అర్థమైంది ఇది ఎలా కాలుతుందంటే ఈ వాటర్ మొత్తం లావాలా మారిపోయింది అనుకుంటా. అవునా? మరి బయటకేంట్రా బాబు ఇలా కనబడుతుంది, ఏదో నార్మల్ వాటర్ లాగా. ఆహా, ఈ వేడి అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఎక్కడ చూసినా వేడి వేడి వేడి. మొత్తానికి సముద్రం దగ్గరికి వచ్చాను. మంచిగా చల్లటి నీళ్ళతో స్నానం చెయ్యొచ్చు. వీడేంట్రా మొత్తం స్విమ్మింగ్ సూట్ వేసుకొని వస్తున్నట్టున్నాడు? చూడ్డానికి వీడు స్నానంకి వెళ్తున్నట్టున్నాడు. భయ్యా 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 వద్దు, ఓయ్ అరే మొత్తం లాభం ఉంది. అయ్యో బాబోయ్, అరే అనవసరంగా వెళ్ళాడు. ఓరి నాయనా, రే డోరేమాన్ చూడరా మొత్తం ఎలా కాలిపోతున్నాడు. అయ్యో, నువ్వు చెప్పిన మాట కూడా వినకుండా వెళ్ళిపోయాడు వాస్మయ్య. చూడు పాపం ఎలా కాలిపోతున్నాడు. ఓరి నాయనా, ఇంత డేంజర్ ఏంటి వాస్మయ్య ఇది? చాలా చాలా డేంజర్ రా డోరేమాన్. చూడు, ఒక మనిషి ఎలా కాలిపోతున్నాడు. అది కూడా చూడడానికి నార్మల్ వాటర్లో ఉన్నాయి, కానీ మొత్తం లావత అయితే నిండిపోయింది. ఓరి నాయనా, మనం ఎలా అయినా సరే అందరికీ హెచ్చరించాలి. అవును వాస్మయ్య, ఖచ్చితంగా మనం హెచ్చరించాలి. పద పోలీస్ స్టేషన్కి అయితే వెళ్దాం. మనం గనక చెప్పకపోయే వరకు మన లాస్ సెంటర్స్ లో ఉన్న చాలా మంది ప్రజలు ఈ వాటర్ లో దూకి చచ్చిపోతారు. మరి ఇంకెందుకు రా డోరేమాన్, లేట్ చేయకుండా మనమైతే పోలీసులకు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయడమే. కానీ ఒకే ఒక్క భయం అయితే ఉందిరా నాకు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళలేకపోతున్నాం కదా, మరి ఎలా వెళ్తాము? గాయస్ చూసారు కదా, అక్కడ ఉన్నటువంటి అన్ని బోట్స్ ఎలా కాలిపోతున్నాయో. ఇప్పుడు మన షించాన్ గారిని సేవ్ చేయాలంటే లోపలికి ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిందే, కానీ వెళ్ళలేకపోతున్నాం. వెళ్ళామంటే కాలిపోతాం అంతే. ఇప్పుడు కళ్ళ ముందే ఒకరి ప్రాణం ఎలా పోయింది చూసారు కదా, అందుకనే మనం వెళ్ళామన్నమాట. కానీ మనమైతే ముందుగా వచ్చేసి పోలీసులకి అయితే ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే మీరు చూసారు కదా, కళ్ళ ముందే పాపం ఒక అతను అన్యాయంగా కాలిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఈ విధంగా అన్యాయంగా కాలిపోవడం నాకు అస్సలు నచ్చట్లేదు. అందుకనే మనమైతే లేట్ చేయకుండా పోలీసులకు వెళ్ళి ఇన్ఫార్మ్ చేద్దాం. లెట్స్ గో. ఎంతసేపు ఎక్కడ ఉండాలరా బాబు? వాస్మయ్య, ఇంకా ఎప్పుడు వస్తావు నువ్వా? నేను ఒక్కనే ఇక్కడ ఇరుక్కున్నాను. ఎందాక నుంచి చాలా అంటే చాలా ఆకలిగా ఉంది. కడుపులో అయితే ఎలకలు పరిగెడుతున్నాయి. గాయస్ చూడండి, నేను వచ్చేసి ఎటువంటి పరిస్థితిలో ఉన్నానో చూసారా? ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలో ఏంటో కూడా నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. దేవుడా, మనం ఈ కిందకి అసలు పడకుండా ఉంటే చాలా అంటే చాలా బెటర్. ఎందుకంటే చూసారా, ఆ లోపలే లావా అయితే ఉంది. ఒక్కసారి గనక అగ్నిపర్వతం పేలిందా అంతే సంగతులు. అందుకని మనం అసలు కిందగా అమ్మ బాబాయ్, అయ్యా గట్టిగా దెబ్బ తినేసాను. చూసుకోవాలి కదరా షించాను. చూడకుండా వెళ్తే ఈ విధంగానే జరుగుతుంది. గాయస్, ఇప్పుడు ఏం చేయాలి? మనమైతే ఇక్కడ పడ్డాం, కానీ ఆ వాల్కెనో దగ్గరికి ఏమాత్రం వెళ్ళినా కూడా అయిపోయినట్టే. కానీ మన అదృష్టం ఏంటంటే ఈ రాళ్ళు మరీ అంత వేడిగా లేవు. అందుకనే నేనైతే ఇక్కడ ఉండగలుగుతున్నాను, కానీ లేకపోతే అంత పాయే. కానీ ఈ వాస్మయ్య ఎప్పుడు వస్తాడు ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. చూడండి, ఈ అమ్మ మనం చూడకుండా ఈ లోపలికి ఏమాత్రం వెళ్ళినా కూడా చూసారా అక్కడ ఎలా వెళ్తుందో? అందులో పడ్డామంటే ఇంకా మటాస్ చేస్తామంతే. వద్దు నాయనా, మనం ఆ రిస్క్ అస్సలు చేయకూడదు. ఓకే, మరి ఇప్పుడు అరే ఒక్క నిమిషం ఆగండి. ఏంటిదే గాయస్? చూడండి ఒకసారి, ఇక్కడైతే ఏదో ఒక డోర్ ఉంది. అది కూడా చూడడానికి ఒక సీక్రెట్ డోర్లా ఉంది. సీక్రెట్ డోరే అంటారా? ఏదో ఒకట్లేండి, మనమైతే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. నిజంగానే సార్, మీకు నా మాట మీద నమ్మకం లేకపోయినట్లయితే ఒక బోట్ కానీ లేకపోతే ఒక బైక్ కానీ ఏదో ఒకటి అందులో వేసి చూసారనుకోండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. నిజంగా చెప్తున్నాను, నా కళ్ళ ముందే ఒక మనిషి కాలిపోయారు సార్. అందుకని చెప్తున్నాను, నా బైక్ కూడా కాలిపోయింది అందులో. ఓరి నాయనో, అలా అయితే లాస్ సెంటర్స్లో ఉన్నటువంటి జనాలందరికీ చాలా అంటే చాలా ఇష్టమయ్యా ఆ బీచ్. అయితే ఇప్పుడు ఆ బీచ్ దగ్గరికి చాలా మంది వెళ్తారు.
వాళ్ళని ఎలా అయినా సరే కాపాడాలయ్యా. కానీ నువ్వెవరో ఒక చిన్న పిల్లోడు ఏదో అంటున్నావు కదా, అంటే వీడియోలో ఇందాకలు చూశాను, అది మీ పిల్లోడేనా? చెప్పు, మీ వాడైతే ముందుగా మనం అతన్నే కాపాడదాం. లేదు లేదు సార్, మా వాడిని మేము కాపాడుకుంటాం. అది ఎంత కష్టమైనా సరే మా వాడిని మేము కాపాడుకుంటాం, ఓకేనా? కానీ ముందుగా వచ్చేసి మీరైతే లాస్ సెంటోస్ జనాలను అయితే కాపాడాలి. అది మీ కర్తవ్యం కదా. సో అందుకని చెప్పేసి మీరైతే వాళ్ళని కాపాడండి సార్. నా పని నేను చూసుకుంటాను. ఓకే బాబు, థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఖచ్చితంగా చెప్తున్నాను కదా, లాస్ సెంటర్స్లో ఉన్న ఒక్కరంటే ఒక్కరికి కూడా డ్యామేజ్ అవ్వనివ్వకుండా నేను చూసుకుంటాను. నేను నీకు మాటిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఒక్క మాట చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. మా వాడిని ఎలా అయినా సరే నేను కాపాడుకుంటాను. రే డోరేమాన్ దారా, లేట్ చేయకుండా మనమైతే బయలుదేరదాం. కానీ ముందుగా వచ్చేసి మనం ఇప్పుడు ఆ వాటర్లోకి వెళ్తుంటే మొత్తం కాలిపోతుంది కాబట్టి ఇప్పుడు ఎలా వెళ్ళగలం? వాస్మయ్య, దీనికి నా దగ్గర ఒక్కటంటే ఒక్క ఆన్సర్ కూడా లేదు. కానీ నా సిక్స్ సెన్స్ చెప్తుంది, మనం లెస్టర్ మామ దగ్గరికి వెళ్ళామనుకో ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం చెప్తాడని చెప్పేసి చెప్తుంది. నాకు కూడా వాడే మైండ్లో ఉన్నాడు డోరేమాన్. అంటే ఖచ్చితంగా మన ఇద్దరు సిక్స్ సెన్స్ పర్ఫెక్ట్ వర్క్ అయ్యాయి కాబట్టి వాడైతే ఖచ్చితంగా హెల్ప్ చేయగలడు. అందుకనే మనమైతే వాడి దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. సరే సరే, ఒక్క నిమిషం. దాని గురించి నేనైతే ఇన్ఫర్మేషన్ చూసుకొని ఒక్క నిమిషంలో వస్తాను. మీరైతే అక్కడే ఉండి మాట్లాడుతూ ఉండండి, సరేనా? ఖచ్చితంగా నువ్వు చెప్పగలవరా వాసు? మన షించాన్ గడి హౌస్, మన షించాన్ గడు అక్కడే పడ్డారా? అవునరా, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా? మన షించాన్ గడు అలానే హౌస్ అక్కడే పడింది. అదే కాక ఓహో, అదిగో డ్రైవర్ గడైతే వచ్చేసాడు. చెప్పరా డ్రైవర్, ఏమైనా ఉపాయం ఉందా? ఉందిరా, ఉంది. ఖచ్చితంగా చాలంటే చాలా గొప్ప అవకాశమే ఉంది. ఏంటో తెలుసా? లావాగడు ఉన్నాడు కదా, అతను మాత్రమే నీకైతే హెల్ప్ చేయగలరా వాసు. అయితే షించాన్ గారిని కాపాడాలంటే అక్కడికి వెళ్లాల్సిందేనా? నో డౌట్. అతను ఏమైతే చెప్తాడో అది చేసావనుకో, ఖచ్చితంగా నీ షించాన్ని అలానే షించాన్ గాడి హౌస్ ని ఇద్దరిని కాపాడుకోవచ్చు. అవునా? థ్యాంక్ యూ సో మచ్ రా లెస్టర్. ఇప్పుడే వెళ్తాను. ఆ లావాగడ్ని అయితే ఏదో ఒక విధంగా నేనైతే ఒప్పిస్తాను. షించాన్ గాడిని అలానే హౌస్ ని అయితే కాపాడాలి కదా. ఈ యొక్క లావా నుంచి ఎలా అయినా సరే వాడిని బయటికి తప్పించాలి. పాపం వాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఏంటో. రే డోరేమాన్ పద, మనమైతే ఇప్పుడు లావాగడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఏంటి లావాగడా? వామ్మో వాస్మయ్య, వాడు చాలా అంటే చాలా డేంజర్ అని చెప్పేసి నేను విన్నాను. వద్దు, అక్కడికి వెళ్తే మనకి డేంజర్. అయితే ఏమంటావు ఇప్పుడు నువ్వు? షించాన్ గాడిని అక్కడ వదిలేసి మనం వెళ్ళిపోదామని చెప్పేసి అంటున్నావు ఇంటికి, అంతేనా? అబ్బా వాస్మయ్య, నేనంటుంది అలా కాదు. లావాగడ్ అంటే డేంజర్ కదా, ఇప్పుడు అక్కడికి వెళ్తే మనల్ని ఏమైనా చేస్తాడు కదా అని చెప్పేసి అంటున్నా. ఏమోరా డోరేమాన్, మనకి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. మన లావాగడ్ తప్ప ఇంకెవ్వరూ లేరు. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్దాం పద. ఓకే, మొత్తానికి మనమైతే వచ్చేసాం. కానీ ఏంట్రా ఇది? వామ్మో గాయ్స్, చూడండి ఇక్కడ ఎంత పెద్ద క్రొకడైల్ ఉందో. అంటే ఇది క్రొకడైల్ అయితే కాదు, బట్ ఆ షేప్లోనే ఏమో ఉందబ్బా. ఏమంటావు వాస్మయ్య అది? అమ్మో, ఎంత పెద్దగా ఉందిరా బాబు. ఒరే ఇక్కడ చూడు, మన లావాగాడైతే ఉన్నాడు. ఓరి నాయనా, వాస్మయ్య నువ్వే ముందెళ్ళా. లావాగాడ్ ప్లీజ్, ఏదో ఒక విధంగా మీరే హెల్ప్ చేయాలి. మా షించాన్ గాడు అలానే వాడి కొత్త ఇల్లు ఆ యొక్క పెద్ద వాల్కనో దగ్గర అయితే చిక్కుంది. మీరు తప్ప ఇంక ఎవ్వరు హెల్ప్ చేయలేరు. మీరు మాత్రమే హెల్ప్ చేస్తారని చెప్పేసి మీ దగ్గరికి అయితే వచ్చాం లావాగాడ్. అదే కాదు లావాగాడ్, మాకు వేరే ఆప్షన్ కూడా లేదు. ప్లీజ్ లావాగాడ్, మా షించాన్ గాడికి ఏం అవ్వకూడదు. వాడికి ఏమైనా నేను కూడా ఇక్కడ బతకలేను. మరేం పర్వాలేదు, మీ వాడు ప్రస్తుతానికి చాలా అంటే చాలా సురక్షితంగా ఉన్నాడు. కానీ ఒక్క విషయం చెప్పాలి, మరి కాసేపట్లో మీ వాడు ఆ యొక్క వాల్కెనో బద్దలయ్యి ఏమవుతుందో ఏమో తెలియదు. అందుకని మీరు తొందరగా బయలుదేరాలి. ఏంటే బయలుదేరాలా? కానీ లావాగాడ్, అందులోకి వెళ్తూ ఉంటే అన్నీ కాలిపోతున్నాయి. ఒక మనిషి చనిపోయాడు, అలానే నా బైక్ కాలిపోయింది, బోట్స్ కాలిపోయాయి. అవి తెలిసి కూడా మేము లోపలికి ఎలా వెళ్ళగలం లావాగాడ్? అదే కాకుండా ఇంకొక విషయం, ఇప్పుడు మేము లోపలికి వెళ్ళినా కూడా మా వాడిని కాపాడకుండా మేము చచ్చిపోతే ఇంకా వాడు ఎలా బతుకుతాడు చెప్పండి? అందుకని చెప్పేసి వాడికి ఏం కాకూడదు, మాకు ఏం కాకూడదు. ఏదో ఒక దారి ఉంటే చెప్పండి లావాగాడ్. కావాలంటే లావాగాడ్, మా దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నీ తీసుకోండి, నా డోరా కేకులు కూడా తీసుకోండి. ప్లీజ్, అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్తారా? మా వాడిని కాపాడుకునే దారి మీరు తప్ప ఇంకెవరు చెప్పలేరు. అవును లావాగాడ్, ఏదో ఒక విధంగా దారి చూపించండి ప్లీజ్. మీకు నా కళ్ళు చూస్తుంటే బాధ అనిపించట్లేదా? మా వాడు లేడని ఎంతో బాధగా ఉంది. నా కళ్ళంట నీరు కూడా తిరుగుతున్నాయి. సరే సరే, మరేం పర్వాలేదు. మీరు బాధపడవలసిన పని అయితే లేదు. మీకు ఒక పని అప్పచెబుతాను, అది చేయవలసి ఉంటుంది.
అది ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద మొసలి ఆకారంలో ఒకటి కనబడుతుంది కదా. ఈ యొక్క మొసలి ఆకారంలో ఉన్న దాని దగ్గర నుంచి ఇక్కడైతే మీకైతే కనబడుతుంది కదా, ఇవన్నీ దాటుకుంటూ మీరు వెళ్ళవలసి ఉంటుంది. ఇలానే దాటుకుంటూ 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 ఇక్కడ వరకు రావాలి. అలా మీరు వచ్చి ఇది గనక విజయం సాధించినట్లయితే ఇక్కడ మీకైతే ఒక వాహనం కనబడుతుంది కదా, ఈ విచిత్ర వాహనం మీరు సొంతం చేసుకోవచ్చు. దీని ద్వారానే మీ వాడిని అలానే మీ వాడి ఇల్లుని కాపాడుకోగలరు. అర్థమవుతుంది కదా. మీరు దీని ద్వారా దిగినా కూడా మీకు ప్రమాదం. అందుకని మీరు అక్కడి వరకు వెళ్ళినంత వరకు దిగకుండానే వెళ్ళాల్సి ఉంటుంది. కానీ మేము ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క పార్కౌర్ని కంప్లీట్ చేయాలా ఏంటి? చూడ్డానికి ఒక పార్కౌర్ లానే ఉంది. వామ్మో, రే డోరేమాన్, నువ్వైతే ఇక్కడే ఉండరా. మన షించాన్ గారిని కాపాడాలంటే ఆ పైన ఉన్నటువంటి ఒక కార్ని అయితే మనం సొంతం చేసుకోవాలంట. అవునవును వాస్మయ్య, ఆ కారుని మనం సొంతం చేసుకుంటే మన షించాన్ గారిని హౌస్ ని కాపాడగలమంట. అందుకని నువ్వైతే జాగ్రత్తగా వెళ్ళు. అసలు ఎక్కడ పండుగాక పడకు, సరేనా? సరే రే డోరేమాన్, నేను చూసుకుంటాను. గాయస్, మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఆ కార్ని సంపాదించాలంటే ఈ యొక్క పార్కౌర్ని అయితే కంప్లీట్ చేయాలి. అదే కాకుండా ఇది మామూలు పార్కౌర్ కూడా కాదు. చూసారు కదా, ఒక పెద్ద ముసలి పార్కౌర్. వామ్మో, ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నుంచి ఏ మాత్రం కిందన పడినా కూడా మొత్తం ఆ వాటర్ అన్ని లావా వాటరే. అంటే బయటికి ఇలా కనబడుతున్నాయి, కానీ ఏ మాత్రం పడినా కూడా మనం మటాష్ చచ్చిపోతాం అంతే. అందుకని మనం ఏ మాత్రం కింద పడకుండా ఉండాలి. మీరే ఏదో ఒక విధంగా నాకు హెల్ప్ చేయాలి గాయస్. అది మీకు కూడా తెలిసిందే కదా. మీరు హెల్ప్ చేశారంటే ఖచ్చితంగా నేనైతే గెలవగలను, మన షించాన్ గారిని కూడా కాపాడగలను. అందుకనే మీరైతే ఒక లైక్ చేసుకోండి. లైక్ చేసుకున్నారంటే నాకు వచ్చేటువంటి బూస్ట్ మామూలుగా ఉండదు, సరేనా? ఓకే, ఇక్కడ చూసారు కదా, మొత్తం డిఫరెంట్ స్టైర్స్, అలానే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంది. వామ్మో, ఇదేంటిది? ఓ నో, ఓరి నాయనా. గాయస్ చూసారా, మనం జస్ట్ మిస్. ఒక్కసారి కిందన పడిపోతామేమో అని చెప్పేసి నేను భయపడ్డాను, కానీ మనమైతే పడలేదబ్బా. ఓకే, ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా జంప్ చేస్తాం. మనమైతే అసలు కిందన పడకూడదు, అది మన మెయిన్ టార్గెట్. ఓకే, ఇక్కడ కూడా పర్ఫెక్ట్గానే వచ్చేసామన్నమాట. కానీ మనం ఈ పార్కౌర్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చూసారు కదా, ఒక్కొక్క దగ్గర చిన్న గ్యాప్లా పెడుతున్నారు. దాని మీద మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఏ మాత్రం చిన్న లెగ్ స్లిప్ అయినా కూడా కింద పడిపోతాం అంతే. అందుకనే ఆచితూచి వెళ్ళాలి. కానీ ఈ లావాగాడ్ నార్మల్గా ఇచ్చేయచ్చు కదా, ఇంత పెద్ద ట్విస్ట్ పెడతారని అస్సలు అనుకోలేదు. అది కూడా ఈ పార్కౌర్ చేయడం ఎంత కష్టమో తెలుసా. మన షించాన్ గడు కోసమైతే మనం చేయక తప్పట్లేదు. ఓకే, మీరైతే రెడీగా ఉన్నారు కదా? యా, ఓ నో, ఓరి నాయనో, ఏంటి గైస్ ఇది? మనం ఎక్కడ ఒక్క స్టెప్ వేసినా కూడా రాంగ్ స్టెప్ లానే ఉంది. చూసారు కదా, మనం మంచిగానే జంప్ చేసాం, కానీ మనకి దేవుడు సహకరించాడు కాబట్టి పర్ఫెక్ట్గానే పడ్డాం. లేకపోతే పైకి పోయేవాళ్ళం. చెప్పాను కదా, మీరు బూస్ట్ ఇచ్చారంటే మాత్రం నేను మామూలుగా ఉండను, అసలు ఆగను కూడా ఆగను. ఓకే, ఈసారి మనం ప్రతిదీ ఈజీగానే జంప్ చేసుకుంటూ వచ్చేసాం. అంటే ప్రతిదీ అలానే వచ్చాంలేండి, కొంచెం కష్టంగా ఉన్నా కానీ బాగానే వచ్చేసాం. ఓకే, ఇక్కడ ఈ డివైడర్ మీద నుంచి మనం ఏ మాత్రం స్లిప్ అవ్వకూడదు. డివైడర్కి కొంచెం ఆయిలీగా అయితే ఉందబ్బా, మనం జారకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎస్, మొత్తానికి వచ్చేసాం. ఇక్కడి నుంచి పర్ఫెక్ట్ జంప్ అయితే వేయాలి. ఓకే గాయస్, చూసారు కదా, మనమైతే పర్ఫెక్ట్ జంప్ అయితే వేస్తామన్నమాట. అదే కాకుండా ఇక్కడ ఒక నిచ్చెన అయితే ఉంది. సో నిచ్చెన ద్వారా పైకి వచ్చేసాం. ఓ, ఇక్కడ కూడా ఒక చిన్న దుక్కలా అయితే ఉందబ్బా. అంటే మీకైతే తెలిసిందే కదా, ఒక చెక్క అయితే ఉందన్నమాట. కానీ మనకైతే మధ్యలో పెద్ద గ్యాప్స్ అయితే వస్తున్నాయి. ఎందుకో తెలిసిందే కదా, మనం వాటర్లో అయితే పడిపోవాలని చెప్పేసి. కానీ మనమైతే కింద పడే అవకాశం అయితే అస్సలు లేదు, అది మీకు కూడా తెలిసిందే. ఓకే, ఓరి నాయనా. గాయస్, ఇంకా ఎంత దూరం ఉందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఎంత దూరం ఉన్నా కూడా మన లక్ష్యం ఒకే ఒకటి, ఆ యొక్క కారు మనం సొంతం చేసుకోవాలి. చూసారా మీరు ఆ కార్ని సరిగా? ఆ కారు నేనైతే చాలా పర్ఫెక్ట్గా గమనించాను. నిజంగా ఏ స్పోర్ట్స్ కారు, ఏ సూపర్ కారు పనికిరాదు తెలుసా, అలా డిజైన్ చేయించారు ఆ కారు వచ్చేసి. మళ్ళీ మనమైతే వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మా దేవుడా, ఏంటి ట్విస్ట్లో. గాయస్, నేనైతే సరిగా చూసుకోకుండా వెళ్తున్నాను అనమాట, అంటే మాట్లాడుతున్నాను కదా. సో అందువల్ల నేనైతే జస్ట్ మిస్ పడిపోవాల్సింది. కానీ ఏ దేవుడో కాపాడేళ్ళండి. ఓకే, ఇక్కడ ఒక ట్యాంకర్ అయితే ఉంది. సో ట్యాంకర్ మీద కూడా పర్ఫెక్ట్గానే వచ్చేసాను. ఇంకా ఇక్కడ కూడా ఒక చెక్క అయితే ఉందబ్బా. ఒక చెక్క ద్వారానే మనం పైకి వెళ్ళాల్సి వస్తుంది. పోనీ ఇంకొంచెం సపోర్టివ్గా వేరే ఉన్నా కూడా బాగుండేది.
కానీ అవేవీ లేవు గాయస్. చూసారు కదా మీరేని, మనమైతే వీటి ద్వారా వెళ్ళలేకపోతున్నాం. ఓకే ఎస్, మనమైతే ఇక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్ కంటైనర్ మీద కూడా వచ్చేసాం అనమాట. ఓ అమ్మ బాబోయ్, నా కాలు మొత్తం కోసుకుపోయినట్టుందబ్బా, బ్లీడింగ్ కూడా అయిపోతున్నట్టుంది. అమ్మా ఏంటబ్బా ఇంత పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతైనా మన షించాన్ గడు అక్కడ స్టక్ అయిపోయి ఉన్నాడు కదా, సో వాడి కోసమే మనం ఇంత కష్టపడాల్సి వస్తుంది. ఓకే లెట్స్ గో. ఇక్కడ మళ్ళీ చూసారా, మళ్ళీ సన్నంగా ఒక లైన్లో అయితే వచ్చింది. వామ్మో, దీని నుంచి కూడా మనమైతే ఇప్పుడు వెళ్ళాలి. గాయస్ ఏం చేస్తాం మరి, తప్పకుండా మనమైతే వెళ్ళాల్సిందే. ఓకే రే, చూసుకోవాసు, ఏ మాత్రం స్లిప్ అయినా కూడా అమ్మయ్యా స్లిప్ అవ్వకుండా బాగానే వచ్చేసాంలేండి గాయస్. ఇక్కడ ఒక దుక్కు అయితే ఉంది. ఓ ఇందాకలో వర్షం పడింది కాబట్టి ఆ వాటర్ దీనికైతే ఉంది, బట్ మనమైతే సరిగా జారట్లేదులేండి. ఎంతైనా మన పుష్పాన్న దయ అనుకోండి, మన పుష్పాన్ని అక్కడి నుంచి కాపాడని అనుకుందాం. అంటే మన పుష్పాన్ని ఏం దేవుడు కాదు, జస్ట్ దుక్క కనిపించింది కాబట్టి మన పుష్పాన్ని దొంగలు గుర్తొచ్చాయి, అందుకని ఆ విధంగా అన్నాను. ఓకే ఇప్పుడు మనం లోపలికైతే వచ్చేసాం, కానీ ఇక్కడ బంధించేటట్టు కనబడుతున్నాం ఏంటి? హో ఇక్కడ అవుట్ సైడ్ కూడా ఉందా? ఇంకా బయటికి ఎలా వెళ్ళాలి, పైకి ఎలా వెళ్ళాలని చెప్పేసి చూస్తున్నాను. ఓకే ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కుదాం. ఓ మై గాడ్, ఇక్కడ నుంచి అయితే పర్ఫెక్ట్గానే వచ్చేసాం. ఇంకా చాలా అంటే చాలా ఉంది, ఇవన్నీ మనం జాగ్రత్తగా కంప్లీట్ చేయాలి. చూడడానికి టేబుల్ అయితే ఎక్కడ చూసినట్టుందే, దేనికోసం అంటారు? ఓ ఈ టేబుల్ వచ్చేసి టేబుల్ టెన్నిస్ కోసం అనుకుంటా, అలానే ఉంది కదా. ఓకే ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇక్కడ దూకాల ఏంటి? ఓ అమ్మయ్యా గాయస్, మనం దూకుతున్న ప్రతిసారి కిందనే పడుతున్నాం, కానీ చుట్టూరు మనకి ఏదో ఒక ఆనకట్ల అడ్డైతే ఉంటుంది కాబట్టి మనకి నో ప్రాబ్లం, లేకపోతే కిందన పడి పోయేవాళ్ళం. ఓకే ఇప్పుడు వచ్చేసి మనమైతే దీనిపైకి ఎక్కేసామన్నమాట. చూసారు కదా ఎంత పెద్ద ట్రక్ ఉందో, ఇలా ప్లెయిన్గా ఉన్నట్లయితే ఈజీగా వెళ్ళిపోయే వాళ్ళం, కానీ ఎంత కష్టంగా ఉంటే ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి మనం వెళ్ళడానికి. కానీ ఎంతో కష్టపడైనా సరే, ఏదో ఒక తిప్పలు పడైనా సరే మనమైతే ఇక్కడ వరకు బాగానే వచ్చేసాం. ఇంకొంచెం మాత్రమే ఉంది, ఇది కూడా మనం కంప్లీట్ చేసేయగలంలేండి, నాకు ఆ నమ్మకం అయితే ఉంది. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫార్మర్, ఓ నో గైస్, ట్రాన్స్ఫార్మర్ని అయితే దాటుకొని మరీ వచ్చేసాం, కానీ నో ప్రాబ్లం, అవి పనిచేయవాలండి. సో దానివల్ల మనమైతే జాగ్రత్తగానే వచ్చేసాం, లేకపోతే ధన్మని పేలే వాళ్ళం. ఓకే మళ్ళీ ఏంటి గైస్ ఇవి ఈనుపొల్లలా ఉన్నాయే, దీని నుంచి మనం దాటుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడు ఎక్కడ పడిపోతానని చెప్పేసి చాలా అంటే చాలా భయంగా ఉందబ్బా, అనుక్షణం భయం వస్తుంది. మరేం చేస్తాం, ఈ యొక్క పార్కౌర్ వచ్చేసి అంత డేంజర్గా ఉంది. చూడడానికి బయట నుంచి అయితే మొసలి బాగానే కనబడుతుంది, కానీ లోపల నుంచి మాత్రం మన పని అయిపోతుంది అనమాట, అంత భయంకరంగా ఉంది ఈ యొక్క పార్కౌర్ వచ్చేసి. ఓకే గాయస్ మనమైతే మొత్తానికి లాస్ట్కి వచ్చేసాం, ఏ మాత్రం కింద పడ్డా కూడా మన పని అంతే. ఓ గోవిందా గోవిందా, ఇప్పుడు నువ్వు సహకరించగా నాయనా సామే, ఏ మాత్రం కింద పడినా కూడా నా ఆశలన్నీ అడియాసలు అయిపోతాయి. షించాన్ గడిని కాపాడలేను, అలానే షించాన్ గడి హౌస్ని కూడా తీసుకురాలేను. మెయిన్గా వచ్చేసి వాడైతే తొందరగా ఏదో ఒక పెద్ద సమస్యలో అయితే ఇరుక్కుంటాడని చెప్పేసి లావాగాడు చెప్పాడు. ఇంకేముంది సమస్య, ఆ యొక్క పెద్ద వాల్కెనో ఉంది కదా, అది బ్లాస్ట్ అయిపోతుంది. సో మనమైతే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ట్రై చేయాలి. ఏ మాత్రం పడినా కూడా అంతే సంగతులు, చెప్పాను కదా, పడకూడదు పడకూడదు. ఎస్ గాయస్ మొత్తానికి మనమైతే దగ్గరకు వచ్చేసాం, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఓ గాయ్స్ మొత్తానికి మనమైతే వచ్చేసాం. చూడండి మనకి కావాల్సినటువంటి కార్ వచ్చేసి ఇక్కడే ఉంది. ఎస్ ఎస్ మొత్తానికి సాధించాను. ఇంకెందుకు గాయ్స్, మనమైతే లేట్ చేయకుండా మన వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదండి. అదే మన షించాన్ గడి దగ్గరికి, మన షించాన్ గడి హౌస్ దగ్గరికి తొందరగా వెళ్ళి కాపాడుకుందాం. వామ్మో, లావాగాడ్ చెప్పిన విధంగా ఇది వచ్చేసి ఏం కాకుండా ఉంటే అదే చాలు. లావాగాడ్ మొత్తానికి మీరు చెప్పిన విధంగానే నేనైతే సాధించాను. చూసారు కదా, కార్ అయితే మొత్తానికి సంపాదించుకున్నాను. వాహ్ 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 వాహ్, శబాస్, చాలా అంటే చాలా తక్కువ సమయంలోనే నువ్వైతే సాధించావు, నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకెందుకు, నువ్వు తొందరగా బయలుదేరి మీ వాడిని కాపాడుకో. వాస్మయ్య, మొత్తానికి నువ్వు సాధించావు. హుర్రే! మన షించాన్ గాడు అలానే హౌస్ రెండిట్లే మనమైతే తీసుకొచ్చేయచ్చు. లావాగాడ్ థ్యాంక్ యూ సో మచ్. వాస్మయ్య, ఇంకా మనమైతే వెళ్ళాలి, ఎలా అయినా సరే షించాన్ గాడిని కాపాడాలి. కానీ ఒకటే భయంగా ఉంది, ఈ లావాసీలో మనం ఇప్పుడు వెళ్తే ఏమవుతుందో ఏంటో. ఏం కాదురా డోరేమాన్, చూడు మనమైతే వాటర్ మీద వచ్చేసి ఎలా తేలుతున్నాము. ఓ ఊరి నాయనో, ఏంట్రా ఈ సైడ్లన్నీ ఇన్ని ఫ్లేమ్స్ వచ్చాయి.
కానీ మన యొక్క కారు ఉండుండేంట్రా ఎంత స్పీడ్ పెరిగిపోయింది. బహుశా ఇది వచ్చేసి బూస్ట్ అనుకుంటా. ఎంతైనా ఇది లావా కార్ కదా వాస్మయ్య, అందుకనే చూడు ఎలా పైకి లెగిసిపోతుందో. వామ్మో, ఎటు చూసినా కూడా ఫ్లేమ్సే. ఆహా, అదే కాకుండా చాలా స్పీడ్ గా వెళ్తున్నాం. అది కూడా ఎంత లావా ఉందో చూడు ఇక్కడ. నిజంగా డోరేమాన్ చాలా అంటే చాలా ఎక్కువ లావానే ఉంది. స్టార్టింగ్ లో కనబడలేదు కానీ ఇక్కడ చూసావా మొత్తం ఎలా వచ్చేసిందో. అంటే మరికొద్దిసేపట్లో ఇంకా దారుణంగా తయారవ్వచ్చు. సో అందుకనే మనమైతే లేట్ చేయకుండా వెళ్ళాలి. గాయస్ చూసారు కదా మన కారు వచ్చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. కానీ ముందుగా వచ్చేసి మన షించాన్ కానీ మనం కాపాడాలని చెప్పేసి కామెంట్ చేయండి, సరేనా? లేట్ చేయకుండా వెళ్దాం, లెట్స్ గో. వాస్మయ్య మెల్లగా మెల్లగా వాస్మయ్య. వామ్మో, ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద రాళ్ళే. కానీ వాల్కెనో ఎంత పెద్దగా ఉందో చూడు. ఇక్కడ వాడు ఎక్కడున్నాడంటావు? నాకైతే కొంచెం భయంగానే ఉంది వాస్మయ్య. ఏహే ఎందుకు డోరేమాన్ ఎప్పుడు చూసినా భయం భయం అని చెప్పేసి అంటావు? ఆ భయం అన్న పదం నీ నోట్ నుంచి నీ మనసు నుంచి తీసేయి. ఎప్పుడు ధైర్యంగా ఉండాలిరా, ఇలా ఉంటే ఎలా? ఓకే గాయస్. ఓ రే షించాన్, షించాన్, ఓ మై గాడ్ రే, నేను నమ్మలేకపోతున్నాను. రే షించాన్, ఇది నువ్వేనా? మొత్తానికి నిన్ను కనిపెట్టావురా. ఏమైపోయావరా షించాన్? నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందిరా నిన్ను చూస్తూ ఉంటే. రే డోరేమాన్, మన షించాన్ గడ్రా, షించాన్ గడి దొరికాడ్రా. వాస్మయ్య నువ్వేరా? ఎంత భయపడ్డాను వాస్మయ్య. నిజంగా నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు తెలుసా. ఎందుకంటే ఎటు చూసినా కూడా మొత్తం చాలా అంటే చాలా ఘోరంగా లావా తయారైపోయింది. అందుకనే రావనుకున్నాను. కానీ వాస్మయ్య నువ్వు రావడం నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. రే బండడా, మొత్తానికి నిన్ను కూడా నేను చూసాను రా. అంత పెద్ద టొర్నాడో నుంచి అలా వచ్చి పడిపోయేసరికి ఇంకా మిమ్మల్ని మాయమైపోతానేమో, అంటే మాయమవడం అంటే మీ దగ్గర నుంచి శాశ్వతంగా మాయమైపోతానేమో చెప్పేసి అనుకున్నాను తెలుసా. అది కూడా షించాన్, అటువంటి మాటలే మాట్లాడకు. నాకు అసలు నచ్చను కాక నచ్చదు. మొత్తానికి నిన్ను కనిపెట్టాం, అందుకని నాకు చాలా హ్యాపీగా ఉందిరా. సూపర్ సూపర్. షించాన్ గడికైతే ఏమీ కాలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఆగరా డోరేమాన్, ఏంటి డోరు చూడ్డానికి గోల్డ్ కలర్ డోర్లా ఉందే? రే షించాన్, నీ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసావా? ఓపెన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను వాస్మయ్య. కానీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రమాదమే సరిపోదా ఏంటి? మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తే ఏదో పెద్ద ప్రమాదం రావచ్చు అని చెప్పేసి ఓపెన్ చేయలేదు. ఊరుకోరా షించాన్, డోర్ నుంచి ఏ ప్రమాదం వస్తుందిరా? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఒక్క నిమిషం మనం ఓపెన్ చేసి చూద్దాం. ఖచ్చితంగా అందులో ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఈ వాల్కనో దగ్గర ఉందంటే మరి ఏమై ఉంటుంది? ఎవరు పెట్టుంటారు? గాయస్ ఏంటి, మనమైతే ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా వద్దా? ఎందుకంటే ఇక్కడ వచ్చేసి పెద్ద వాల్కనో ఉంది కాబట్టి ఇది ఓపెన్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సర్లేండి, మీకోసమైనా మేమైతే ఇప్పుడు ఓపెన్ చేద్దామని చెప్పేసి చూస్తాము. ఓకే గాయస్, ఒక్క నిమిషం. ఓ మై గాడ్, ఓ మై గాడ్ రే, ఏంట్రా ఇదంతా? నేను చూస్తుందంతా నిజమేనా? గాయస్ ఒకసారి చూడండి, ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నారా నాయనా. 1 కాదు, 2 కాదు, 3 కాదు, మొత్తం ఎన్నో రకరకాల కార్లు అయితే ఉన్నాయరా. ఓరి నాయనో, ఎన్ని కార్లా! అసలు ఇవి ఉంటాయని చెప్పేసి అంటే ముందే వచ్చేవాడిని నేను. కానీ ఎంత భయపడిపోయాను, లోపల ఏమైనా ప్రమాదం ఉందని చెప్పేసి. సరే సరే, భయపడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే మొత్తానికి మనకు ఒక జాక్ పాటే తగిలేదు కదా. చూసారు కదా గాయస్, కార్స్ వచ్చేసి ఎలా ఉన్నాయో. అరే ఒక్క నిమిషం గాయస్, అక్కడ చూసారా మీరు? చాలా అంటే చాలా పెద్ద పెద్ద గోల్డెన్ బిస్కెట్స్ కూడా ఉన్నాయి. అవును వాస్మయ్య, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఆ గోల్డ్ బార్స్ ఏంటి అంత ఉన్నాయి? వారి నాయన, అవునా, నిజంగానే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. కానీ ఒక్క నిమిషం వాస్మయ్య, మనం ఎంత తొందరగా వెళితే అంత తొందరగా ఇక్కడి నుంచి పోవాలి. మళ్ళీ ఏమైనా ప్రమాదం వస్తుందేమో నాకు భయంగా ఉంది. లేదురా షించాన్, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఈ వాల్కనో దగ్గరికి వచ్చినందుకు ఇంత పెద్ద జాక్ పాట్ తగిలింది కాబట్టి ప్రతిసారి ఈ విధంగా వస్తాయని అనుకోకూడదురా. అదే కాకుండా ఇంత పెద్ద జాక్ పాట్ తగిలిందంటే ఖచ్చితంగా రాదు. ఇది ఒక నిధి లెక్క. గాయస్ చూసారు కదా, మన షించాన్ గాడు అలానే హౌస్ వచ్చేసి ఇక్కడ ఎగిరిపడ్డం వల్లే మనమైతే ఇంత డబ్బు అలానే ఇంత బంగారం చూస్తున్నాం. వావ్, నిజంగా నాకైతే 2 కళ్ళు చాలట్లేదబ్బా. అదే కాకుండా ఒక్క నిమిషం ఈ కార్స్ దగ్గరికి అయితే వద్దాం.
కార్స్ వచ్చేసి ఎలా ఉన్నాయి చూసారు కదా, ఒక్కొక్కటి డిఫరెంట్గా చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. అదే కాకుండా స్పోర్ట్స్ కార్సు, సూపర్ కార్సు, అబ్బా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల కార్సు ఇక్కడైతే ఉన్నాయి. వాస్మయ్య, కానీ నేను ముందే చెప్పేస్తున్నాను, నాకైతే ఆ బ్లూ కారు, అలానే ఆ ఆరెంజ్ కారు, రెడ్ కారు మొత్తం 3 బాగా నచ్చాయి. అందుకని ఆ 3 నావే. ఏమంటావురా బండడా? నీకైతే మిగతా కార్లు, నాకొచ్చేసి ఈ 3 కార్లు చాలు. ఓకేలారా పుట్టడా, ఎప్పుడు చూసినా నీకే కదా ఛాన్సు, మాకు రాను కూడా రాదు. సర్లే, కానీ ఏ మాటకా మాట అన్ని కార్లు నావే అన్నావు కదా, మిగతా అన్ని కార్లు నావే. ఓకే ఇంకా మొత్తానికి మనమైతే కార్స్ చూసాం, అలానే మొత్తం గోల్డ్ చూసాం, మనీ చూసాం. గైస్, మనమైతే ఇవి ఇంకా లేట్ చేయకుండా ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోవడం మంచిదా? కానీ మన దగ్గర వచ్చేసి ఈ బైక్ మాత్రమే ఉందే, సారీ ఈ ఒక్క చిన్న కార్ మాత్రమే ఉందే. ఇవన్నీ పట్టుకెళ్ళాలంటే చాలా కష్టం కాబట్టి ఒక పని చేద్దాం, మన షించాన్ని, డోరేమాన్ని, అలానే మన హౌస్ని మూడింటిని అక్కడ వదిలేసి అప్పుడు మళ్ళీ రిటర్న్ వద్దాం. ఓకేనా? లెట్స్ గో. అయ్యా వాస్మయ్య, ఏంటి వాస్మయ్య ఇదే? మనం వచ్చేసి ఎంత పెద్ద హౌస్ ని ఈ కార్ మీద తీసుకెళ్తున్నామంటే అసలు నమ్మలేకపోతున్నాను. ఈ కార్కి చాలా అంటే చాలా పవర్ ఉంది కదా. చిన్న పవర్ అయితే లేదురా షించాన్, చాలా అంటే చాలా హెవీ పవర్ అయితే ఉంది. అందుకనే దీన్ని లాక్కుంటూ పోతుంది. గాయస్ చూసారు కదా, మొత్తానికి మన షించాన్ గారిని ఈ విధంగా కాపాడుకుంటూ, అలానే వాడి ఇంటిని కాపాడుకుంటూ వస్తానని నేను కల్లో కూడా ఊహించలేదు. అంతా మీ వల్లే. అదే కాకుండా మన డోరేమాన్ గారు కూడా చెప్పిన విధంగా విన్నం బట్టి ఈ విధంగా చేయగలిగాం, లేకపోతే చేసే వాళ్ళమే కాదు. సో మొత్తానికి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బాయ్.